హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. నేనైతే ఈరోజు టిఫిన్‌కి రవ్వ ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి ఎంటీఆర్‌ది మసాలా రవ్వ ఇడ్లీ అనమాట. ఇక్కడ రవ్వని పెరుగులో అయితే కలిపి పెట్టేశాను. ఇది 10 మినిట్స్ అలా నానేలోపు నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా పిల్లలైతే ఈ రవ్వ ఇడ్లీ తినరంట. ఇంకా వాళ్ళ కోసం అయితే మ్యాగీ చేస్తున్నాను. ఇక్కడ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలైతే వేగిపోయాయి. అందులోనే కొన్ని పప్పులను కూడా వేశాననమాట. పల్లి చట్నీ టేస్ట్ అయితే బావుంటుంది. ఇవైతే లైట్‌గా వేయించుకోవాలనమాట. ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టమోటాలు, పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాననమాట. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కొంచెం చక్కెర, కొంచెం చింతపండు రసం అన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఈ పల్లి చట్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తుంటాను. ఈరోజైతే టమోటాలైతే వేశాననమాట. ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మ్యాగీ అయితే అయిపోయింది. పిల్లలకైతే ఇచ్చేసాననమాట. ఈ మ్యాగీ కూడా చాలా తక్కువే అనమాట. రెగ్యులర్‌గా ఏం తినరు. ఎప్పుడైనా అడుగుతుంటారు. ఇంకా చిన్నోడికైతే స్కూల్స్‌లో కూడా నాట్ అలౌడ్ అనమాట. మ్యాగీ జంక్ ఫుడ్ నాకు పెట్టొద్దని అయితే చెప్తుంటాడు. ఇక్కడ పల్లి చట్నీ అయితే మిక్సీకేసేసాను. ఇంకా తిరుగుబాతు కూడా పెట్టేసాననమాట. ఇంకా మేము టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇడ్లీలైతే చాలా వచ్చాయనమాట. ఎప్పుడైనా ఇలా రవ్వ ఇడ్లీలైతే చేసుకుంటున్నాము. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను మెంతి పప్పు అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్రనైతే వేయించుకోవాలి. జీలకర్ర అంతా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలనమాట. ఇక్కడ మెంతులు కూడా వేగిపోయాయి. చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి అయితే కొంచెం క్రష్ చేసి అయితే వేసుకోవాలన్నమాట. వాటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కందిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కందిపప్పు కూడా ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. అంటే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే ఈ పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కందిపప్పు అయితే బాగా వేగిపోయింది. తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. దాన్ని ఒకసారి అంతా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇందులో మిగిలిన కూరగాయలు అవన్నీ కూడా అవసరం లేదనమాట. కూరగాయలు అలా లేనప్పుడు ఇలా సింపుల్‌గా పప్పు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా దానికి తిరుగుబాతు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా సింపుల్‌గా మెంతి పప్పు అయితే రెడీ అనమాట. ఇంట్లో ఎలాంటి కూరగాయలు అవి లేనప్పుడు కూడా ఇలా సింపుల్‌గా ఈ పప్పునైతే చేసేసుకోవచ్చు. ఈవినింగ్ మార్కెట్‌కి అయితే వెళ్ళొచ్చాము. సో ఇంక అక్కడ కొన్ని కూరగాయలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. టమోటాలు అవి, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా అలాంటి ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇది వచ్చేసి తుమ్మాకు అనమాట. ఇలా ఏమైనా కొత్త రకం ఆకుకూరలు కనపడితే మాత్రం తీసుకొచ్చుకుంటుంటాము. అంటే ఇవి రెగ్యులర్‌గా దొరకవు కదా! ఎప్పుడైనా వచ్చినప్పుడే ట్రై చేస్తుంటామనమాట. ఇవి వచ్చేసి చింతకాయలు ఇంకా పప్పులోకి అలా వస్తాయని చెప్పేసి కొన్నైతే తీసుకున్నాము. ఇప్పుడు చింతకాయలు కూడా సీజన్ ఏమో బాగా అమ్ముతున్నారనమాట. ఈరోజైతే పాప్‌కార్న్ చేయమని అయితే అడిగారనమాట. సో ఇక్కడ పాప్‌కార్న్ కూడా చేసేసాను. ఇంకా ఇక్కడ ఇద్దరైతే రాసుకుంటున్నారు. హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. మా చిన్నోడు కూడా ఏదో కలరింగ్ హోంవర్క్ అనమాట ఏదో చేస్తున్నాడు. సో ఇంకా వాళ్ళకి పాప్‌కార్న్ అయితే ఇచ్చేసాననమాట. బాగున్నాయంట. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి.